నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో అతి కిరాతకంగా ఓ వ్యక్తి దారుణ హత్య. కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో మనస్తాపం చెంది తండ్రి బలవత్మరణం. మద్యం మత్తుతో సిగరెట్ అంటించుకొని ఉపాధ్యాయుడు సజీవ దహనం. 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చింతలపాలెం ఎస్ఐ అంతిరెడ్డి. అక్రమ సంబంధం అనుమానంతో భార్యను నరికిన భర్త. కుటుంబ కలహాలతో భార్య భర్త ఆత్మహత్య. ఆస్తి కోసం బిడ్డను చంపిన పినతల్లి తదితర అంశాలపై మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము అందిస్తారు. నల్గొండలో దారుణ హత్య జరిగింది. మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్ను అతని ల్యాబుల్లోనే కిరాతకంగా హతమార్చారు ఇద్దరు గుర్తు తెలియని దుండగులు. ఏదైతే రాత్రి 11 గంటల సమయంలో అతని వర్కర్లందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత మాటు వేసి ఈ ప్రింటింగ్ వేయాలంటూ కూడా ఫోటోలు ఉన్నాయని చెప్పేసి అతనితో మాటలు కలుపుతూ అనంతరం అతన్ని కత్తులతో అతి కిరాతకంగా నరికి హతమార్చారు. మొత్తానికి ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు. ఇది అంటే ఆర్థిక లావాదేవీల పాత కక్షల లేక ఏమైనా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్కు సంబంధించినటువంటి ఈ వ్యవహారం ఉందా అని చెప్పేసి కోణంలో పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ను కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే బంధువులు మాత్రం తమకు ఎవరి నుంచి కూడా ఎటువంటి ఈ తగాదాలు లేవు, పాత కక్షలు కూడా లేవు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి పాత కక్షల నేపథ్యంలో లేక ఇల్లీగల్ వ్యవహారంలో అన్న కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. డెడ్ బాడీని పోస్ట్మార్టం చేసిన తర్వాత బంధువులకు అప్పగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. చిట్యాల మండల కేంద్రంలో గట్టయ్య అనే వ్యక్తి తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని చెప్పేసి మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నం చేశాడు. 3 రోజులు యశోద ఆసుపత్రిలో చికిత్స అనంతరం అతను చనిపోయినట్లు కూడా డాక్టర్లు ప్రకటించడంతో బంధువులు మృతదేహంతో ఏదైతే చిట్యాల పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఐ ధర్మానే కూతురితో మాట్లాడనీయకుండా చేశాడని చెప్పేసి కనీసం కులాంతర వివాహం చేసుకున్న తర్వాత కూతురుతో మాట్లాడాలి, అల్లునితో మాట్లాడాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పలుమార్లు పోలీస్ స్టేషన్కు తిరిగినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో కూడా మనస్తాపంతో కూడా గట్టయ్య ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. అందరం చికిత్స పొందుతూ చనిపోయాడని చెప్పేసి కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువులందరూ కూడా ఏదైతే పోలీస్ స్టేషన్కు ఎదుట కూడా ఆందోళన నిర్వహించడంతో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఎస్ఐ ధర్మా మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అతను సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఏదైతే గట్టయ్యకి సంబంధించినటువంటి బంధువులు ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉంది. సిఐ నాగరాజు వారికి సర్ది చెప్పి ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడంతో కూడా బంధువులు నిరసన విరమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కోదాడ మండలం మంగల్ తండాకు చెందినటువంటి ఉపాధ్యాయుడు ధరావత్ బాలాజీ మద్యం మత్తులో సిగరెట్ అంటించుకొని ఏదైతే మంచంలో పండుకొని ఈ సజీవ దహనమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఏదైతే నడిగూడ మండలం చిన్నకేశవాపురానికి చెందినటువంటి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా బాలాజీ ఈ విధులు నిర్వహిస్తున్నారు. ఆ మద్యానికి బానిస అయినటువంటి బాలాజీ శ్రీరామనవమి పండుగ రోజున భార్య ఏదైతే పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత మద్యం సేవించి అనంతరం సిగరెట్ తాగుతూ నులక మంచంలో పండుకొని అలాగే చనిపోయినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సజీవ దహనమయ్యాడు. మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్న తర్వాత సిగరెట్ కాలిపోయి ఏదైతే మంచంతో సహా అందులో సజీవ దహనమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. దీంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అడిదేవులపల్లి మండలం ముదిమాణిక్యంలో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. సైదులు అనే వ్యక్తి పానీపూరి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య నర్సకుమారిని అతి దారుణంగా రాత్రి ఈ పండుకున్న సమయంలో కత్తితో నరికి హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. కుమారికి 2 కుమారులు ఉన్నటువంటి పరిస్థితి అవుతుంది. వాళ్ళు ఇటు భర్త జైలుకు వెళ్ళడం, భార్య చనిపోవడంతో పిల్లలు మాత్రం అనాథగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏదైతే అక్రమ సంబంధం ఉందని చెప్పేసి అనుమానం నేపథ్యంలో హత్య చోటు చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకొని సైదులను అదుపులో తీసుకొని రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వంగమర్తి ఇసుక వాగులో చెట్టోతు మహేశ్వర్ అనే బాలికను హతమార్చి పూడ్చిపెట్టినటువంటి ఘటన
వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 17న జటోత్ మహేశ్వరిని హతమార్చినట్టు కూడా పోలీసులు దర్యాప్తులో తేలింది. ఏదైతే హైదరాబాదుకు సంబంధించి మేడిపల్లి పిఎస్లో ఈ కేసు నమోదు కావడంతో కూడా పోలీసులు లోతుగా విచారించారు. ఈ జటోత్ మహేశ్వరి తండ్రి పానీ నాయక్ 2 భార్యలు ఉన్నారు. ఇందులో మొదటి భార్య కుమార్తె మహేశ్వరి. అయితే రెండో భార్యకు సంబంధించినటువంటి బంధువులు రెండో భార్యనే ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఆస్తి తగాదాలతోటే మహేశ్వరిని హతమార్చినట్లు సమాచారం. మరోవైపు మహేశ్వరికి ఈ ₹1,00,00,000 కట్నంతో ఇటీవల సంబంధం కూడా కుదిరినట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఆస్తి తగాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. వీరు జనగామ మండలం దేవరుప్పల సంబంధించి ఏదైతే ధర్మాపురానికి చెందిన వారుగా గుర్తించారు. డెడ్ బాడీని ఈ పంచనామా తర్వాత బంధువులకు అప్పగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, నల్గొండ.